సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. సార్ రీతు గారు ప్రెస్ మీట్ లో బయటకు వచ్చిన తర్వాత ఇంతమంది కంటెస్టెంట్స్ లో మీకు ఎవరు ఫేక్ అనిపించారు అనగానే భరణి గారు అన్నారు. హౌస్ లో ఉన్నప్పుడు అన్నది అని చెప్పండి, అది తను ఎలాగా డెమోని గెలిస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఆ అంటే అంటే తనకు నా మీద పర్సనల్గా ఏమి ఉండదు అన్నది అని చెప్పి ఒకవేళ అది అన్నది నిజమైతే డెమోని గెలవాలి అనే ఆలోచనతో చెప్పిన మాట అయ్యి ఉంటుంది. కానీ దాని గురించి నేను పెద్ద అయినా ఫ్యామిలీ వీక్ అప్పుడు అందరూ వచ్చారు కదా, వాళ్ళ మదర్ కూడా వచ్చారు. వాళ్ళ మదర్ వచ్చినప్పుడు నేను వెళ్ళి నమస్తే అమ్మా అని చెప్పిన భరణి గారు నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి చీలాసో స్రవంతి నుంచి అని చెప్పి అన్నారు. ఆవిడ అంత బాగా మనల్ని రిసీవ్ చేసుకుని అంత రెస్పెక్ట్తో మాట్లాడినప్పుడు రీతు దేవన్న అలాంటివి మాట్లాడినా సరే మనం దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ రీతు పర్సనల్గా ఏమి ఉండదని నేను చెప్పి అనుకున్నాను. నాకైతే తన మీద పర్సనల్గా ఏమీ లేదు. తను ఒక హౌస్లో ఉన్నంతసేపు కంటెస్టెంట్గా చూశాను. ప్లస్ తను ఎక్కడో నాకు దూరంగా ఉన్నప్పుడు కూడా నేనే దగ్గరగా ఉండి, ఎందుకంటే తను కూడా అంటే మీరు వచ్చే ముందు కూడా స్టేజ్ మీద కూడా బర్నన్న అని చెప్పాను, బర్నన్న అని చెప్పింది. అన్న అని చెప్పే తన నోట్లోంచి వచ్చేది. అలాంటప్పుడు తను అంటే ఏం మాట్లాడినా తన గురించి పెద్దగా మనం అన్న అని పిలిచిన అమ్మాయి గురించి మనం ఎందుకంటే ఒక తను ఏమైనా మాట్లాడినా తెలియకైనా మాట్లాడినా మనం దాని గురించి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బయట మళ్ళీ ఎప్పుడో ఎవరెవరి గురించి కామెంట్స్ చేసుకున్నా సరే ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక రోజు తను నేను కలిసి వర్క్ చేయాల్సి వస్తుంది కదా, ఎక్కడో ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి వస్తుంది కదా. అలా తను కనిపించినప్పుడు నేను మనస్ఫూర్తిగా పలకరించాలి, తను కూడా మనస్ఫూర్తిగా పలకరించాలి. ఇవన్నీ జస్ట్ పార్ట్ ఆఫ్ గేమ్ అండి. మనం దాని గురించి వస్తుంది. సూపర్. అండ్ స్టేజ్ మీదకి వచ్చేసేటప్పటికి అంటే యమదొంగలో డైలాగు లీలగా అంత పెద్ద డైలాగ్ని ఒక సింగిల్ టేక్లో అంత స్ట్రాంగ్గా చెప్పేశారు సార్ కదా. రష్మిక గారు కూడా హార్ట్ని ఇలా ఇచ్చారు మీకు. వచ్చిందా? వచ్చింది. ఎక్కడ పెట్టారు హార్ట్ని? ఎక్కడ పెట్టుకున్నారు? హార్ట్ని ఎక్కడ పెడతామండి? హార్ట్ని మనం ఆవిడ ఏంటంటే అది ఆర్టిస్ట్గా ఆవిడ ఎక్కడో ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయ్యి ఇచ్చిన కాంప్లిమెంట్ అది. బట్ సార్ కూడా హోస్ట్ సార్ కూడా భరణి ఫెంటాస్టిక్ భరణి అని చెప్పాను. నాకు సార్ చాలా ఈ స్కిట్స్ చేస్తున్నప్పుడు చాలా సార్లు నాకు సార్ నన్ను కాంప్లిమెంట్స్ ఇచ్చారు. లక్కీగా మంచి స్కిట్స్ పడ్డాయి. నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు డైలాగ్స్ పెద్ద డైలాగ్స్ చెప్పడం నాకు చాలా ఇష్టం. నేను చేసిన టీవీ సీరియల్స్లో కూడా మ్యాక్సిమం అన్ని క్యారెక్టర్స్ కూడా డైలాగ్ ఓరియంటెడ్ క్యారెక్టర్సే పడ్డాయి. అంటే ఎక్కువ పెద్ద డైలాగులు చెప్పే క్యారెక్టర్స్ పడ్డాయి లక్కీగా. స్క్రిప్ట్ చూడకుండా చెప్తారంట కదా సార్, మీకు అసలు ప్రాంప్ట్ ఉండదంట కదా? ప్రాంప్ట్ తీసుకోనండి. సీరియల్స్ కూడా నేను ప్రాంప్ట్ తీసుకోలేదు. ఇది అంటే నేను ఫస్ట్ వర్క్ చేసిన ఆర్టిస్టులు మేబీ అది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పడిందేమో. కౌశిక్ ఒకడు, హరిత గారు వీళ్ళెవరు కూడా ప్రాంప్టింగ్ తీసుకునే ఆర్టిస్టులు కాదు వీళ్ళు. సో ఆ ప్రాంప్టింగ్ తీసుకోకుండానే వర్క్ చేయడం అలవాటైంది. అది సినిమాలోకి వచ్చేటప్పుడు అది మనకి హెల్ప్ అవుతుంది. సినిమాలో ప్రాంప్టింగ్ ఉండదు కదా, మాక్సిమం ఉండదు ప్రాంప్టింగ్. సో మనకి అది హెల్ప్ అవుతుంది మనకి. సో అదే అలాగే నేను ఆ డైలాగ్ అప్పటికప్పుడు అనుకుని చెప్పిన డైలాగ్. బట్ అది అప్పటికీ నాకు ఎక్కడో చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉంది. అంటే ఆ ఫ్లో అన్నది ఎక్కడో చిన్నది మిస్ అయింది అనిపించింది నాకు. బట్ అంటే ఇంకొంచెం టైం దొరికితే ఇంకొంచెం బాగా కమాండబుల్గా చెప్తాను. కానీ ఆ ఎండ్ నాకు నచ్చింది. ఎండ్ రియాక్షన్ అయితే నాకు నచ్చింది. డైలాగ్స్ అయితే బాగానే చెప్తాను అని అనుకుంటున్నా. అది వర్కౌట్ అయింది అక్కడ. సూపర్. అది చాలా బాగుంది. అండ్ అందరూ ఇంప్రెస్డ్ అయ్యారు. అండ్ వీకెండ్లో కూడా కాస్ట్యూమ్స్ అదరగొట్టేశారు. నాకు హౌస్లోకి వెళ్ళిన తర్వాత బయట నుంచి ఏం సపోర్ట్ ఉందో నాకు తెలియదండి నిజంగానే. సందీప్ అని నాకు తమ్ముళ్ళలాగా, నాకు మా వైజాగ్. సో తను ఆ తమ్ముడు ఒక ఇద్దరు తమ్ముళ్ళు పరిచయం చేశాడు. పాపం నేను వచ్చిన దగ్గర నుంచి వాళ్ళే చూసుకున్నారు ఇద్దరు. అసలు ఏం చేశారు, ఎలాగా నన్ను ప్రమోట్ చేశారు, ఎలాగ నన్ను హైలైట్ చేశారు కూడా నాకు తెలియదు. నాకు కానీ బయటకు వచ్చిందో తెలిసింది. వాళ్ళిద్దరూ అంటే నాకు ఇప్పుడు సొంత తమ్ముళ్ళ కన్నా ఎక్కువైపోయారు. అంటే నాట్ నవీన్ గాని రామ్కి, నవీన్ అండ్ రామ్కి సందీప్ పరిచయం చేసిన ఇద్దరు. నాకు బిగ్ బాస్ హౌస్ లోంచి బయటకు వచ్చిన ఇప్పుడు ఏమైపోద్ది, ఇప్పుడు ఓకే సందీప్ ఇద్దరు అప్ చెప్పాడు నాకు, వీళ్ళిద్దరి మీద బాధ్యత పెట్టాను. వీళ్ళు ఏం చేశారో తీసి పక్కన పెడితే తమ్ముళ్ళలాగా నాకు వర్క్ చేసి పెట్టారు. సో వీళ్ళిద్దరూ ఏం చేశారు పక్కన పెడితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సరే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఒక మాట చెప్పేసి
మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాము సందీప్తో మాట్లాడదాం అని చెప్పి అనుకునే క్యారెక్టర్లు కాదు వాళ్ళిద్దరు సొంత తమ్ముళ్ళకన్నా ఎక్కువైపోయారు నాకు ఇప్పుడు. అంటే బిగ్ బాస్ అని తీసి పక్కన పెడితే ఇప్పుడు బిగ్ బాస్ వరకు నేను ముందు చేసిన జర్నీ, బిగ్ బాస్ తర్వాత చేసిన జర్నీ అన్నది ఎక్కడో దగ్గర మా అన్నకి ఇంకా మంచి క్యారెక్టర్స్ రావాలి, మా అన్న ఇంకా పెద్ద పెద్ద మూవీస్లో ఇంకా పెద్ద క్యారెక్టర్లు చేయాలి, వెబ్ సిరీస్లో క్యారెక్టర్లు చేయాలని చెప్పి నాకన్నా ఎక్కువ తాపత్రయపడుతున్నారు వాళ్ళు. ఒక జెన్యున్గా ఒక వ్యక్తి ఎవరైనా మనకు పరిచయం, మనకు ఫ్రెండ్ అయినా సరే, ఇప్పుడు ఇంత తక్కువ టైంలో బిగ్ బాస్కి వెళ్ళే ముందే పరిచయం అయింది నాకు 4 months ముందు హార్డ్లీ. అంటే బిగ్ బాస్కి వెళ్ళి ఒక 15-20 రోజులు ముందు పరిచయం. ఈ 3-4 monthsలో నిజంగా వాళ్ళిద్దరూ బయటకు వచ్చిన తర్వాత మీరిద్దరే ఇంత చేశారా, మీరిద్దరూ ఉండి నన్ను ఇంతలా తీసుకెళ్లారా అని చెప్పి నాకు ఆశ్చర్యం వేసింది. అంటే నిజంగానే సొంత తమ్ముళ్ళు అయినా సరే ఎక్కడో దగ్గర బద్దకించేవారేమో తప్ప వీళ్ళు డే అండ్ నైట్ కూర్చొని ఇద్దరు వర్క్ చేశారంటే నేను అదే చెప్తా. నేనేమంటానంటే బిగ్ బాస్ అనేది నాకు కప్పు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆ కప్పుకు సరిపడే ఫైట్ నేను చేశానో లేదో నాకు తెలియదు. కప్పు రాలేదేమో కానీ నా కోసం నిలబడే మనుషులు దొరికారండి. నా కోసం నేను లేకపోతే ఏడ్చే మనుషులు దొరికారు. దివ్య కానీ సుమన్ కానీ బయట ఉండి నా కోసం 24 hours రౌండ్ ద క్లాక్ వర్క్ చేసిన నవీన్ కానీ రామ్కి కానీ ఇంతకన్నా ఏం కావాలండి? ఒక మనిషి కోసం నిలబడే మనిషి దొరికేటంటే అది మామూలు విషయం కాదండి. అలాంటి జెన్యూన్ బాండ్స్ దొరకడం చాలా కష్టం. బాండ్స్ అని చెప్పి అంటారు. ఆ బాండ్సే మనం చివరి వరకు నడిపించేవి. ఆ బాండ్సే మనం చెరిపిన తర్వాత పైకెత్తివి కూడా ఆ బాండ్సే. ఇక్కడ బాండ్స్ అని పేరు పెడతాం, కానీ ఆ బాండ్స్ లేకపోతే మనిషి లేడు కదండి. బంధాలు లేకపోతే మనిషి ఎక్కడ ఉన్నాడండి? బంధాలు లేకపోతే మనిషి జీరో. ఇప్పుడు ఆ బంధాలే కదా నేను లోపల ఉన్నా సరే ఇంత పనిచేసే నా కోసం. ఆ ఇద్దరు ఏముంది, చిన్నపిల్లలు ఇద్దరు ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ అయింది. ఇద్దరు ఇంజనీరింగ్ ఫినిషర్స్ వచ్చారు, ఇద్దరు కుర్రాళ్ళు ఇద్దరు. జెమ్ ఆఫ్ గైస్ ఇద్దరు. ఎంత మంచి క్యాండిడేట్స్ అంటే ఇద్దరు అసలు. అంతే, ఒక్కొక్కసారి మనం కొన్ని ప్లాన్ చేసుకోం, అవి జరిగిపోతుంటే మనకి అంటే ఆత్మీయులు అయిపోతారు. మనం చూడండి, ఇప్పుడు నాగబాబు గారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆయన హౌస్లో ఉన్నాను నేను, ఆయన ఫ్యామిలీ వీక్లోకి వచ్చి బర్నీ నా ఆత్మీయుడు, నా తమ్ముడు అని చెప్పి అన్నారు. హౌస్లో ఉండడం వల్లనే కదా అంత నేషనల్ టెలివిజన్లో అంత ప్లాట్ఫామ్ ఉంది. ఆయన వచ్చి ఆ మాట అంటే నాకేంటి అంటే ప్రపంచానికి బర్నీ ఏంటో చెప్పారు, నాకు బర్నీ ఇదని చెప్పి. అలాగే వీళ్ళు నేను బయటకు వచ్చిన తర్వాత రేపొద్దున్న వీళ్ళు నా కోసం ఎంత నిలబడినప్పుడు వాళ్ళ కోసం నేను నిలబడిపోతే వేర్ ఇస్ ద క్యారెక్టర్ ఉంది. ట్రూ, ఇట్స్ నాట్ అబౌట్ లైఫ్, ఇట్స్ ఇన్ ద రియాలిటీ షో ఆల్సో. మనిషి కోసం మనిషి నిలబడడం అన్నది లైఫ్లోనే రియాలిటీ షోలోనే జరుగుతుందండి. అది హ్యాపెన్స్. సార్ చాలా మంది నాగబాబు సార్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత, మీ సపోర్ట్ అయిన తర్వాత, అండ్ నిహారిక గారు అండ్ నాగార్జున సార్ మాట్లాడుకునే దాంట్లో కూడా అవును డాడీ వచ్చారు, బర్నీ గారు వాళ్ళ ఫ్రెండ్ బర్నీ గారు ఉన్నారు అని చెప్పి డాడీ వచ్చారు అన్నది. కానీ ఇదంతా కూడా ఏంటి అంటే ఓకే నాగబాబు గారు మనిషి, సో నాగబాబు గారి రికమెండేషన్ త్రూ బిగ్ బాస్కి వచ్చారు అన్నది చాలా ఎక్కువగా బయట స్ప్రెడ్ అయింది సార్. సో దానికోసం ఏం చెప్తారు మీరు? నాగబాబు గారు ఏమన్నా నువ్వు గేమ్ ప్లాన్ మార్చుకొని చెప్తారా, లేకపోతే నాగబాబు గారు నువ్వేమన్నా ఇక్కడి నుంచి కామెడీ స్టార్ట్ చేయమని చెప్తారా? ఎవరి గేమ్ ఆల్ది. బయట ఆయన ఏం చెప్తారు, ఎవరికైనా సరే బర్నీకి సపోర్ట్ చేయండి అని చెప్తారు. ఆయనకున్న బిజీలో ఆయన ఏంటి ఇప్పుడు అంత తీరుకుంది ఆయనకి. ఆయన ఏంటి ఏపీ స్టేట్కి ఒక ఎమ్మెల్సీ, శాసనమండలి సభ్యుడు, ప్లస్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆయనకి ఎక్కడ టైం ఉంటుందండి? ఎక్కడ టైం ఉంటుంది చెప్పండి? ప్లస్ హెచ్ఆర్లో ఎక్కడో హెచ్ఆర్లో పార్టీని ఆయన తీసుకెళ్తున్నారు. ఆ ఉన్న టైంలో నేను ఒక క్లోజ్ బ్రదర్ లాగా లేదా నేను ఒక గురువులా భావిస్తాను కాబట్టి సపోర్ట్ చేయడానికి రావాలి కాబట్టి వచ్చారు. పాపం ఒక మాట చెప్పారు బర్నీ గారిని. ఎవరికైనా ఏం చెప్తారు? ఇప్పుడు మీరు నన్ను అభిమానిస్తున్నారు, బయట మీరు కానీ లేకపోతే నన్ను అభిమానించాలి ఏం చెప్తారు? బర్నీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు ఓట్లేండి అని చెప్తారు. అంతేగాని దాన్ని మేనేజ్మెంట్ అని పేరు పెడితే అంటే ఎవరికి సపోర్ట్ చేయకూడదా? మనం పాజిటివ్గా ఆలోచిస్తే సపోర్ట్ అవుతుంది, వేరే రకంగా ఆలోచిస్తే అది మేనేజ్మెంట్ అవుతుంది. మేనేజ్మెంట్ అంటే ఏం మేనేజ్ చేస్తారు? బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ నాగబాబు గారిని కన్సల్ట్ చేసి నాకేమి బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇవ్వలేదే. 3rd సీజన్కి అడిగారు. 3rd సీజన్ అప్పుడు నేను చాలా బిజీ ఉన్నాను, వెళ్ళైపోయాను. 4th సీజన్ ట్రై చేశారు,
అప్పుడు బిజీగా ఉన్నాను, సీరియల్స్లో ఉండే వెళ్ళలేకపోయాను. ఈ సీజన్ ఏంటంటే నేను ఏ సీరియల్స్లో లేను. ఈ సీజన్ అడిగేటప్పటికి వెళ్ళి మాట్లాడుకుని ఆయనతో డిస్కస్ చేసినప్పుడు భరణి వెళ్ళు బాగానే ఉంటుంది కదా అని చెప్పాను. కాకపోతే ఫిజికల్ టాస్క్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఆ టైంలో ఫిట్గానే ఉన్నాను కాబట్టి నేను కాల్ తీసుకుని అసలు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది ఏముంటుంది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పి నేను వచ్చాను. బట్ ఐ ఎంజాయ్డ్. ఏం జరిగింది ఏంటనేది రిజల్ట్ అనేది ఏం తీసి పక్కన పెడితే అది ఆ వర్డే తప్పది. ఇట్స్ నాట్ కరెక్ట్.